నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 10th క్లాస్ హిస్టరీ విభాగం నుంచి సెకండ్ లెసను భారతదేశంలో జాతీయవాదం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం. ఈ వీడియోలు ఆంధ్ర వారికి తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇదే విధంగా రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందిస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో జాతీయవాదం నేర్చుకుందాం. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం జాతీయ భావం ఎలా ఆవిర్భవించింది? ఎలా ఆవిర్భవించింది అని చూస్తే, వలసవాదంలో తాము అణచివేయబడుతున్నాము అనే భావన వల్ల, వలసవాదంలో మనం అణచివేయబడుతున్నాం అనే భావన వల్ల జాతీయ భావం అనేది ఆవిర్భవించింది. అదేవిధంగా ఈ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి అని చూస్తే, ధరలు రెట్టింపయ్యాయి. ఈ ధరలు పెరిగిపోవడం వల్ల ఇక్కడ కొరత అనేది ఏర్పడింది. ఏ కాలంలో ధరలు ఏర్పడ్డాయి అంటే 1913 నుంచి 1918. ఇదే కాలంలో ప్రజలు తీవ్ర కష్టాలకు గురయ్యారు. పంటలు సరిగా పండలేదు. ఆ పంటలు కూడా సరిగా పండని కాలం కూడా పేర్కోవడం జరిగింది. ఏ సంవత్సరాలు అంటే 1918, 1919, 1920, 21. ఈ కాలాల్లో పంటలు సరిగా పండలేదు. 1913, 18 మధ్యలో అయితే ధరలు రెట్టింపయ్యాయి. ఈ యొక్క పేర్కోబడిన కాలంలో అయితే పంటలు సరిగా పండలేదు. ఈ పంటలు పండకపోవడం వల్ల, ధరలు పెరగడం వల్ల తీవ్ర ఆహారపు కొరత అనేది ఏర్పడింది. అంతేకాకుండా ఈ తీవ్ర ఆహారపు కొరతతో పాటు ఇన్ఫ్లుయెంజా మహమ్మారి, ఈ ఫ్లూ అంటాం, ఈ ఇన్ఫ్లుయెంజా మహమ్మారి విజృంభించింది. ఇలా విజృంభించడం వల్ల అనేక మంది ప్రాణాలను కరువు వల్ల, ఈ యొక్క రోగాల వల్ల కోల్పోవడం జరిగింది. 1921 లెక్కల ప్రకారం 12 నుంచి 13 మిలియన్ల ప్రజలు కరువుల వల్ల, అంటువ్యాధుల వల్ల మరణించారు అని మనకు తెలుస్తుంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన పరిణామాలు. అదేవిధంగా మహాత్మా గాంధీ యుగం. ఈ గాంధీజీ గురించి చూసినట్లయితే, ఈయన 1915 సంవత్సరంలో జనవరి నెలలో భారతదేశానికి రావడం జరిగింది. అహింస ధర్మం భారతీయులందరినీ ఏకం చేస్తుంది అని గాంధీజీ నమ్మాడు. అహింస ధర్మం అనేది భారతీయులందరినీ కూడా ఏకం చేస్తుందని గాంధీజీ నమ్మాడు. సత్యాగ్రహం అనే పేరుతో ఈయన ఉద్యమించాడు. ఏ పేరుతో? సత్యాగ్రహం. ఇక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు జాత్యహంకార పరిపాలన మీద సత్యాగ్రహం పేరుతో ఉద్యమాన్ని నిర్వర్తించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ నిష్క్రియాత్మక ప్రతిఘటన బలహీనుల ఆయుధంగా చెప్పబడింది. బలహీనుల ఆయుధం ఏంటి అంటే నిష్క్రియాత్మక ప్రతిఘటన. ఈ యొక్క సత్యాగ్రహం అనేది శారీరక బలం కాదు. సత్యాగ్రహి ఎవరైతే ఉంటాడో ఆ యొక్క సత్యాగ్రహి ప్రత్యర్థికి ఎలాంటి హాని కలిగించడు. అణచివేతదారులతో పోరాడడానికి శారీరక బలం అవసరం లేదు అని ఈ సత్యాగ్రహం అనేది సూచిస్తుంది. స్వచ్ఛమైన ఆత్మబలం, సత్యం అనేది ఆత్మ యొక్క ప్రధాన రూపం. ప్రేమ అనే జ్వాలను రగిలిస్తుంది సత్యాగ్రహం. అహింస సర్వోన్నతమైన ధర్మం. బ్రిటిష్ వారు ఆయుధాలు చేపట్టగలరు, భారతీయులు ఆయుధాలు చేపట్టలేరు. ఎందుకు అంటే అహింస అనే మతాన్ని తమదిగా చేసుకున్నారు కాబట్టి భారతీయులు ఆయుధాలు చేపట్టలేరు. బ్రిటిష్ వారు అయితే ఆయుధాలు చేపట్టగలరు. ఇక్కడ ఓక్స్ రాష్ట్ర మీదుగా కవాతు 1913 సంవత్సరం నవంబర్ 6వ తేదీన 1913 నవంబర్ 6 దక్షిణాఫ్రికాలో ఇక్కడ ఓక్స్ రాష్ట్ర మీదుగా ఈ యొక్క కవాతు అనేది జరిగింది. న్యూ కాజిల్ నుండి ట్రాన్స్వాల్ వరకు కూడా కార్మికులు నడిచి వెళ్ళారు ఈ కవాతులో భాగంగా.
న్యూ కాజిల్ ప్రాంతం నుండి ట్రాన్స్వాల్ వరకు కూడా కార్మికులు నడిచి వెళ్ళారు. ఆ యొక్క కవాతులో గాంధీజీని అరెస్ట్ చేసినప్పుడు వేలాది మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో 1913లో జరిగిన పరిణామం ఇది. అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితే చంపారన్. ఈ చంపారన్ ఎక్కడుంది అంటే బీహార్లో ఉంది. 1917 సంవత్సరంలో బీహార్ ప్రాంతంలో ఉన్న చంపారన్ అనే ప్రాంతంలో అన్యాయ తోటల పెంపక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడమని గాంధీజీ అక్కడ ప్రజలను ఉత్తేజపరిచాడు. అదేవిధంగా ఖేడా జిల్లా, ఇది గుజరాత్లో ఉంది. ఖేడా జిల్లా 1917 సంవత్సరమే ఇది కూడా. రైతులకు మద్దతుగా ఖేడా జిల్లాలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం నిర్వహించాడు. ప్లేగు మహమ్మారితో శిస్తు చెల్లించకపోయిన రైతుల పట్ల శిస్తు సడలించాలి అని కోరాడు ఖేడా జిల్లాలో. ప్లేగు మహమ్మారి వల్ల శిస్తు చెల్లించకపోయిన రైతుల మీద శిస్తు సడలించాలి అని చెప్పి గాంధీజీ ఖేడా జిల్లాలో కోరడం జరిగింది. అదేవిధంగా అహ్మదాబాద్ 1918లో నూలు మిల్లు కార్మికులకు మద్దతుగా అహ్మదాబాద్లో 1918 సంవత్సరంలో నూలు మిల్లు కార్మికులకు మద్దతుగా సత్యాగ్రహం ఉద్యమాన్ని నిర్వహించాడు. అదేవిధంగా రౌలత్ చట్టం, ఈ చట్టాన్ని భారతీయులు వ్యతిరేకించారు. అయినా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఈ చట్టాన్ని బ్రిటిష్ వారు ఆమోదించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం చూసినట్లయితే రాజకీయ కార్యకలాపాలను అణచడానికి ఉవ్వెత్తున ఎగుసిపడే ఈ యొక్క సత్యాగ్రహాన్ని అణిచివేయడానికి ఖైదీలను విచారణ లేకుండా 2 సంవత్సరాల వరకు కూడా నిర్బంధించడానికి అధికారం ఉంది. వారిని విచారణ చేయవలసిన అవసరం లేదు. 2 సంవత్సరాలు నిర్బంధించే అధికారం ఉంది. ఏ చట్టం ద్వారా అంటే రౌలత్ చట్టం ద్వారా. ఏప్రిల్ 6వ తేదీన 1919 సంవత్సరంలో ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా సత్యాగ్రహం చేయాలి అని గాంధీజీ నిర్ణయించుకున్నాడు. హర్తాల్తో ప్రారంభించాలి అని గాంధీజీ భావించాడు. బ్రిటిష్ వారు అమృత్సర్లో నాయకులను అదుపులోకి తీసుకొని గాంధీజీని ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అమృత్సర్ ప్రాంతంలో నాయకులందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. గాంధీజీనేమో ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అయితే ఏప్రిల్ 10వ తేదీన శాంతియుతంగా జరుగుతున్న ఊరేగింపుపై ఏప్రిల్ 10వ తేదీన 1919 సంవత్సరంలో శాంతియుతంగా జరుగుతున్న ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరపడం వల్ల కోపోద్రిక్తులైన ప్రజలు దాడి చేశారు. ఇక్కడ జనరల్ డయ్యర్ మార్షల్ లా విధించి అమృత్సర్ను నియంత్రణలోకి తీసుకున్నాడు. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఎప్పుడైతే ఈ కోపోద్రిక్తులైన ప్రజలు దాడులు చేశారో బ్రిటిష్ వారి మీద, వారు శాంతియుతంగా ఊరేగింపు చేసుకుంటే వారిని కాల్పులు జరిపారు. దానివల్ల ఈ ప్రజలు పోలీసు వారి మీద దాడి చేశారు. అయితే 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలాబాగ్ సంఘటన. ఈ జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్లో ఉంది. ఇక్కడ చుట్టూ మూయబడ్డ ఒక మైదానం ఇది జలియన్ వాలాబాగ్ అనేది. ప్రభుత్వం అణచివేత విధానంపై నిరసన తెలపడానికి ప్రజలందరూ కూడా ఆ మైదానాలకు వచ్చారు నిరసన తెలియజేయడానికి. అయితే కొందరు బైశాఖి వార్షికోత్సవానికి కూడా హాజరయ్యేందుకు వచ్చారు. ఆ పండుగలో అందరూ కూడా హాజరవడానికి వారి యొక్క చుట్టాలింటికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే దారులన్నీ కూడా మూసివేసి ఎవరైతే ఆ మైదానాలకు ప్రవేశించారో ఆ ప్రవేశించడానికి వీరు ఆ ప్రవేశించే మార్గంలో ఆ దారులన్నీ మూసివేసి అక్కడ డై అరేంజ్ చేశాడంటే కాల్పులు జరిపించాడు. వందలాది మంది అక్కడ మరణించారు కాల్పుల్లో. ప్రజల మనసులో భయాన్ని నింపి గుణపాఠం నేర్పాలి అనే ఉద్దేశంతో ఆ పని చేసినట్లు డయ్యర్ చెప్పడం జరిగింది. కోపోద్రిక్తులైన ప్రజలు దాడులు చేశారు. ప్రజలను అణిచివేయడానికి ప్రభుత్వం క్రూరమైన చర్యలు డయ్యర్ ప్రారంభించాడు. సత్యాగ్రహులు ముక్కులు నేలపై రుద్దించడం. ఈ క్రూరమైన చర్యలలో భాగంగానే ముక్కులను నేలపై రుద్దించడం, పాకుతూ వెళ్ళాలి అనే ఆజ్ఞను కూడా జారీ చేశాడు. పాకుతూ వెళ్ళాలి అనే ఆజ్ఞను జారీ చేయడం జరిగింది 1919లో. ప్రజలను కొరడాలతో కొట్టారు. గ్రామాల మీద బాంబులు వేయించడం జరిగింది. బాంబులు వేయించారు. గుజరాత్
వాలా చుట్టూ ఉన్న ప్రాంతంపై పాక్లోని పంజాబ్లో ప్రాంతం ఇది. ఈ గుజ్రాన్ వాలా చుట్టూ ఉన్న ప్రాంతంపై గ్రామాలలో బాంబులు వేయించడం జరిగింది. హింసాకాండ పెరగడంతో గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేశాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేయడం జరిగింది. ఈ చట్టం ఎక్కువ పట్టణాలు నగరాలకే పరిమితమయ్యింది. ఈ చట్టం రౌలత్ చట్టం. పట్టణాలు నగరాలకే పరిమితమైంది. జాతీయవాదం. ఖిలాఫత్ ఉద్యమం. హిందూ ముస్లింలను ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ఒక తాటి మీదకి తీసుకురావాలని గాంధీజీ భావించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ప్రభు అయిన ఒట్టోమాన్ ఓడిపోయాడు. ఇతడిని ఖలీఫా అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. ఇక్కడ ఖలీఫా అంటే ఇస్లాం ప్రపంచానికి ఇతడు ఆధ్యాత్మిక గురువు. ఒట్టోమన్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతడు ఇస్లాం ప్రపంచానికి కూడా ఆధ్యాత్మిక గురువు. ఇతడిని ఖలీఫా అనే బిరుదుతో సత్కరిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో ఇతడు ఓడిపోయాడో ఇతని మీద కఠినమైన శాంతి ఒప్పందం అనేది విధించబడుతుంది అనే పుకార్లు రావడం జరిగినాయి. కాబట్టి ఈ ఖలీఫాకు మద్దతుగా ముంబైలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. ఖలీఫాకు ఒట్టోమన్ చక్రవర్తికి మద్దతుగా ముంబైలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది 1919 సంవత్సరంలో. ఖలీఫా మతపరమైన అధికారాలు రక్షించడానికి ఈ కమిటీ ఏర్పడడం జరిగింది. ఈ చర్య మీద ఉమ్మడిగా చర్య తీసుకునే అవకాశం ఉందేమో అని చెప్పేసి మహమ్మద్ అలీ, చౌకత్ అలీ అనేవారు గాంధీజీని కలిశారు. అంటే హిందూ ముస్లింలు ఉమ్మడిగా ఈ ఖిలాఫత్ సంబంధించి ఖలీఫాకు మద్దతుగా ఉమ్మడిగా ఒక చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉన్నాయా లేదా అని ఆలోచించడానికి మహమ్మద్ అలీ, చౌకత్ అలీ అనేవారు గాంధీజీని కలిశారు. ఉమ్మడి జాతీయ ఉద్యమానికి ఈ యొక్క అంశాన్ని అవకాశంగా తీసుకుని గాంధీజీ ఏమన్నాడు, సహాయ నిరాకరణ ఉద్యమానికి పూనుకున్నాడు. అంటే వారితో కలిసి వారికి సపోర్ట్ చేయడానికి గాంధీజీ సిద్ధపడ్డాడు. సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో నాయకులందరినీ కూడా ఒప్పించాడు. కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని బలపరచడానికి నాయకుల్ని ఒప్పించాడు సెప్టెంబర్ 1920 సంవత్సరంలో. ఇక్కడ సహాయ నిరాకరణ, హిందూ స్వరాజ్. ఈ హిందూ స్వరాజ్ అనేది గాంధీ యొక్క బుక్కు, గాంధీ పుస్తకం. 1919 సంవత్సరంలో మహాత్మా గాంధీ యొక్క పుస్తకం ఏంటి అంటే హిందూ స్వరాజ్. ఈ యొక్క గ్రంథంలో ఏమని పేర్కొన్నాడు, భారతీయుల సహకారం వల్లే బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్నారు అని పేర్కోవడం జరిగింది. అంటే భారతీయుల సహకారం లేకపోతే బ్రిటిష్ వారు పరిపాలన చేయలేరు అని చెప్పేసి ఈ గ్రంథంలో పేర్కోవడం జరిగింది, హిందూ స్వరాజ్ అనే గ్రంథంలో. కాబట్టి వారికి సహాయాన్ని నిరాకరించాలని చెప్పేసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయడానికి గాంధీజీ పూనుకున్నాడు. అందులో భాగంగానే బిరుదులన్నీ కూడా తిరిగి ఇచ్చేశారు. విద్యా సంస్థలు, శాసనసభలు అందరూ కూడా కార్యాలయాల నుంచి బహిష్కరించడం జరిగింది. విదేశీ వస్త్రాలు కూడా బహిష్కరించారు. వీటిని పాశ్చాత్య ఆర్థిక సాంస్కృతిక ఆధిపత్యానికి చిహ్నంగా భావించడం జరిగింది. విదేశీ వస్త్రాలను పాశ్చాత్య ఆర్థిక సాంస్కృతిక ఆధిపత్యానికి చిహ్నంగా భావించడం జరిగింది. 1920 వేసవిలో షౌకత్ అలీ ఉద్యమానికి మద్దతుగా గాంధీజీ పర్యటించాడు. ఎప్పుడైతే మహమ్మద్ అలీ, షౌకత్ అలీలు ఇద్దరు కూడా గాంధీ దగ్గరికి వెళ్ళారో ఆ గాంధీ ఏం చేశాడంటే వారికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి 1920 సంవత్సరం వేసవిలో షౌకత్ అలీ ఉద్యమానికి మద్దతుగా గాంధీజీ పర్యటించాడు. సెప్టెంబర్, డిసెంబర్ మధ్యకాలంలో కాంగ్రెస్లో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నాగపూర్ కాంగ్రెస్ సమావేశం 1920 సంవత్సరంలో డిసెంబర్లో ఈ నాగపూర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలోనే ఈ ఘర్షణలు చోటు చేసుకున్న కాంగ్రెస్లో విభేదాలన్నీ కూడా రాజీ కుదిర్చి వీరందరూ కూడా సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆమోదాన్ని తెలియజేశారు. తర్వాత సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించబడింది? 1921 జనవరిలో ప్రారంభించబడింది. ఇది ముఖ్యంగా పట్టణాల్లో జరిగిన ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ముఖ్యంగా
పట్టణాల్లో జరిగిన ఉద్యమం. మధ్యతరగతి వారు పాల్గొనడంతో ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. మధ్యతరగతి వారు పాల్గొనడంతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉద్యోగస్తులందరూ కూడా రాజీనామా చేశారు. కౌన్సిల్ ఎన్నికలను అన్ని ప్రావిన్సులలో కూడా బహిష్కరించారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మద్రాసులో మినహా మద్రాసు ప్రావిన్స్లో మాత్రం కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరించలేదు. ముఖ్యంగా ఇక్కడ బ్రాహ్మణులే అధికారం చెలాయిస్తూ ఉండేవారు మద్రాస్ ప్రావిన్స్లో. వీరు మినహా అన్ని ప్రావిన్స్లో కూడా ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. ఎప్పుడైతే మద్రాసులో ఈ బ్రాహ్మణులు ఎన్నికలను బహిష్కరించలేదో జస్టిస్ పార్టీ ఏం చేసిందంటే, ఈ యొక్క జస్టిస్ పార్టీ అనేది బ్రాహ్మణేతర పార్టీ. ఈ పార్టీ ఏం చేసింది, ఎన్నికలలో బ్రాహ్మణులు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి, ఎన్నికలను బ్రాహ్మణులు బహిష్కరించాలి అని చెప్పేసి జస్టిస్ పార్టీ బ్రాహ్మణులను కోరింది. కానీ ఇది సాధ్యం కాలేదు. 1921-22 కాలంలో విదేశీ వస్త్ర దిగుమతి సగానికి తగ్గిపోయింది. 21-22 కాలంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రాల దిగుమతి అనేది సగానికి తగ్గిపోయింది. 102 కోట్ల రూపాయల నుంచి 57 కోట్ల రూపాయలకు పడిపోయింది దిగుమతి. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యమం చూసినట్లయితే బాబా రామచంద్ర ఈయన అవధ్ రైతులకు నాయకత్వం వహించాడు. బాబా రామచంద్ర అవధ్ ప్రాంతంలో రైతులకు నాయకత్వం వహించాడు. గతంలో ఫిజీ ఒప్పంద కార్మికుడిగా వెళ్ళి వచ్చిన సన్యాసే ఈ బాబా రామచంద్ర. ఎక్కడికి వెళ్ళాడు, ఫిజీకి వెళ్ళాడు. ఫిజీకి వెళ్ళి అక్కడ కార్మికుడిగా పనిచేసి తిరిగి రావడం జరిగింది. ఇక్కడ అధిక కౌలు పన్నులు వసూలు చేసే తాలూకాదారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఈయన నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత నాయి ధోబీ బంద్. ఈ నాయి ధోబీ భూస్వాములకు చాకలి మంగళ సేవలు అందకుండా పంచాయతీలు నిర్వహించడం. నాయి ధోబీ బంద్ను పంచాయతీలు నిర్వహించాయి. భూస్వాములు ఎవరైతే ఉంటారో వారికి చాకలి సేవలు మంగళ సేవలు అందకుండా పంచాయతీలు నిర్వహించడం జరిగింది. ఈ నాయి ధోబీ బంద్ను. నెహ్రూ పర్యటన. అవధ్ చుట్టూ ఉన్న ప్రాంతాల మీద నెహ్రూ పర్యటించాడు. ఇప్పుడు 1920 జూన్ నెలలో నెహ్రూ పర్యటించడం జరిగింది. అక్కడ గ్రామస్తుల సమస్యలు అర్థం చేసుకోవడానికి ఈయన ప్రయత్నం చేశాడు. నెహ్రూ గ్రామస్తుల సమస్యలను అర్థం చేసుకోవడానికి 1920 సంవత్సరం జూన్ నెలలో ప్రయత్నం చేయడం జరిగింది. అక్టోబర్ నెలలో అవధ్ కిసాన్ సభను ఏర్పాటు చేశారు. బాబా రామచంద్ర ఇతరులతో కలిసి ఈ యొక్క సభను అవధ్ కిసాన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది. బాబా రామచంద్ర ఇతరులతో కలిసి పరిసర ప్రాంతాల్లో నెలలో 300 శాఖలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఈ నెహ్రూ పర్యటించాడో, ఈ అవధ్ కిసాన్ సభలు ఏర్పాటు చేశాడో, అప్పటి నుంచి ఒక్క నెలలో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో 300 శాఖలు అనేవి ఏర్పడ్డాయి. 1921 సంవత్సరంలో రైతుల ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. రైతుల యొక్క ఉద్యమాన్ని కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. ఉద్యమం విస్తరించి వ్యాపారస్తులు తాలూకాదారుల ఇళ్లపై దాడి చేశారు. ఈ ఉద్యమదారులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా తాలూకాదారుల ఇళ్ల మీద దాడి చేయడం జరిగింది. భూములు పేదలకు పంపిణీ చేయబడతాయని గాంధీజీ ప్రకటించారు అని కూడా ఈ ఉద్యమంలో వీరు గాంధీ పేరును వాడుకున్నారు. రాయ్బరేలీలో రైతులపై పోలీసులు కాల్పులు. 1921లో రాయ్బరేలీ ప్రాంతంలో రైతుల మీద పోలీసుల కాల్పులు. యునైటెడ్ ప్రావిన్స్ పోలీసులు కాల్పులు జరిపారు. 1921లో రాయ్బరేలీలో యునైటెడ్ ప్రావిన్స్ పోలీసులు కాల్పులు జరిపారు. నెహ్రూ ఆ ప్రదేశాన్ని దర్శించాలని చెప్పి అనుకున్నాడు, కానీ నెహ్రూని పోలీసులు అడ్డుకున్నారు. సర్వేపల్లి గోపాల్ రాసిన జవహర్లాల్ నెహ్రూ బయోగ్రఫీ. జవహర్లాల్ నెహ్రూ బయోగ్రఫీని ఎవరు రాశారు అంటే సర్వేపల్లి గోపాల్ రాయడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నప్పుడు నెహ్రూ పలికిన మాటలను ఈ యొక్క నెహ్రూ బయోగ్రఫీలో ప్రస్తావించడం జరిగింది. అక్కడ నెహ్రూ ఏమన్నాడు,
ఒక్క క్షణం నా రక్తం మరిగిపోయింది. దాదాపు అహింసను మర్చిపోయాను. కానీ అది ఒక్క క్షణం మాత్రమే మర్చిపోయాను. నా రక్తం ఇంతలా మరిగిపోతున్నా కానీ అక్కడ నాకు దగ్గరగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు తక్కువ ఉద్రేకంతో ఎక్కువ ప్రశాంతంగా ఉన్న వారిని చూసి ఆ బలహీన క్షణాన్ని వదిలి అహింసపై నమ్రతగా మాట్లాడాను. వారికంటే నేనే ఎక్కువ గుణపాఠం నేర్చుకోవాలి అని చెప్పి నెహ్రూ అన్నట్లు ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ బయోగ్రఫీలో సర్వేపల్లి గోపాల్ ప్రస్తావించడం జరిగింది. తర్వాత మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం. 1920 సంవత్సరంలో వలస ప్రభుత్వం వంట చెరుకు, పశువులు మేపడం, జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం వల్ల ఈ మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం అనేది ప్రారంభమైంది 1920 సంవత్సరంలో. ఎందుకని ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఈ యొక్క పశువులు మేపకూడదు, పొలాలు ఏరుకోకూడదు, అదేవిధంగా వారు బ్రతకడానికి ఆంక్షలని కూడా విధించబడ్డాయి. కాబట్టి ఈ మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం అనేది 20లో ప్రారంభమైంది. గూడెం కొండలలో ఈ ఉద్యమం వ్యాపించింది. ఈ గూడెం కొండలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఈ మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం వ్యాపించింది. ఈ యొక్క ఉద్యమానికి కాంగ్రెస్ ఆమోదించలేదు. ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు. కాబట్టి కాంగ్రెస్ ఆమోదించలేని ఉద్యమం ఏది అంటే మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం. అల్లూరి సీతారామరాజు ఈ మిలిటెంట్ గెరిల్లా ఉద్యమానికి నాయకుడు. అల్లూరి సీతారామరాజు ఈయన కాలక్రమేణా జానపద హీరో అయ్యాడు. ఈయన పేర్కొన్న అంశాలు ఏంటని చూస్తే తనకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని అల్లూరి సీతారామరాజు పేర్కొన్న అంశాలు తనకు ప్రత్యేకంగా శక్తులు ఉన్నాయి అని, భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే చెప్పగలను అని, ప్రజల వ్యాధులు నయం చేయగలను అని, బుల్లెట్ దెబ్బలు తనను ఏమీ చేయలేవు అని, అహింస ద్వారా కాక పోరాటం ద్వారా భారతదేశానికి విముక్తి కలిగించగలము అని ఈ అల్లూరి సీతారామరాజు పేర్కోవడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం తనకు స్ఫూర్తినిచ్చింది అని ఆయన తెలిపాడు. స్వరాజ్యం సాధించడానికి గెరిల్లా యుద్ధ పద్ధతి సాగించారు. 1924లో ఈయన బంధించబడి చంపబడ్డాడు. తరువాత తోటలలో స్వరాజ్యం. స్వేచ్ఛ అంటే తామున్న స్థలంలోనూ బయట స్వేచ్ఛగా సంచరించడాన్ని స్వేచ్ఛ అంటారు. అయితే ఇక్కడ ఇన్లాండ్ ఇమిగ్రేషన్ చట్టం వచ్చింది. ఇన్లాండ్ ఇమిగ్రేషన్ చట్టం ఇప్పుడు 1859లో. ఈ ఇన్లాండ్ ఇమిగ్రేషన్ చట్టం ప్రకారము తోటలలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులు తోటలు విడిచి బయటకు వెళ్ళరాదు. తర్వాత బార్డోలి సత్యాగ్రహం 1928 గుజరాత్లో ఈ యొక్క సత్యాగ్రహం అనేది మొదలైంది. బార్డోలి తాలూకాలో 1928లో గుజరాత్లో ప్రారంభమైంది. భూమిపై శిస్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమమే బార్డోలి సత్యాగ్రహం. శిస్తు పెంచడం వల్ల చేసిన ఉద్యమం ఇది. వల్లభాయ్ పటేల్ ఈ బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అపార సానుభూతి పొందింది. తర్వాత చౌరీ చౌరా సంఘటన 1922 గోరఖ్పూర్లో జరిగింది. చౌరీ చౌరా సంఘటన 22 గోరఖ్పూర్లో జరిగింది. పోలీసులకు నిరసనకారులకు మధ్య. ఈ చౌరీ చౌరా సంఘటనతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాడు. తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం. ఈ శాసనోల్లంఘన ఉద్యమం దీనికంటే ముందు జరిగిన పరిణామాలు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో కౌన్సిల్ ఏర్పాటైంది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్లోనే స్వరాజ్ పార్టీ అనేది స్థాపించబడింది. ఎవరు స్థాపించారు? ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది స్వరాజ్ పార్టీ అంటే చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీరి ఆధ్వర్యంలో కౌన్సిల్లో స్వరాజ్ పార్టీ స్థాపించబడింది. అదే కాలంలో ప్రపంచ ఆర్థిక మాంద్యం కూడా తలెత్తింది. 1920 చివరి దశలో దీని ప్రభావం వల్ల 1926 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అనేవి తగ్గడం ప్రారంభమయ్యాయి.
1926 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. 1930 సంవత్సరం నాటికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా పతనమైపోయాయి. గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా సంక్షోభానికి గురయ్యాయి. ఇక్కడ మహాత్మా గాంధీ ఈయన 1922 ఫిబ్రవరి నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా సైమన్ కమిషన్, ఈ సైమన్ కమిషన్ను ఎవరు నిర్మించారు అంటే బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం నియమించింది. సైమన్ కమిషన్ను ఎవరు నియమించారు? బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం నియమించింది. ఈ సైమన్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే సర్ జాన్ సైమన్. ఈ యొక్క కమిషన్ ఎందుకు ఉద్దేశించబడింది? జాతీయవాద ఉద్యమానికి ప్రతిస్పందనగా, అంటే భారతదేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమానికి ప్రతిస్పందనగా సైమన్ కమిషన్ అనేది బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం నియమించడం జరిగింది. దేని ఉద్దేశం అంటే భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ పనితీరు పరిశీలించి మార్పులు సూచించడానికి, భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ యొక్క పనితీరు పరిశీలించి మార్పులు సూచించే ఉద్దేశం నిమిత్తం సైమన్ కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సమస్య ఏంటి అంటే ఈ కమిషన్లో మొత్తం అందరూ కూడా బ్రిటిష్ వారే ఉన్నారు, ఒక్కరూ కూడా భారతీయులు లేరు. 1928లో ఈ యొక్క సైమన్ కమిషన్ భారతదేశానికి రావడం జరిగింది. సైమన్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే భారతదేశంలో గో బ్యాక్ సైమన్ అనే నినాదాలు వినిపించాయి. గో బ్యాక్ సైమన్ అనే నినాదం వినిపించింది. ఇక్కడ ఇర్విన్ ప్రభువు ఆ కాలంలో వైస్రాయ్గా ఉన్నాడు. 1929 అక్టోబర్లో ఈయన ఒక ప్రకటన జారీ చేశాడు. భారతదేశంలో 1929 అక్టోబర్ నెలలో వైస్రాయ్గా ఉన్న ఇర్విన్ ప్రభువు ఒక ప్రకటన జారీ చేశాడు. ఏంటి? భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇస్తాము, భవిష్యత్ రాజ్యాంగం చర్చించుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు మేము ఏర్పాటు చేస్తాము అని ఇర్విన్ ప్రభువు 29 అక్టోబర్లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ లాలా లజపతి రాయ్ శాంతియుత ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క శాంతియుత ప్రదర్శనలో బ్రిటిష్ పోలీసు వారు ఈయన మీద దాడి చేశారు. ఆ దాడిలో లాలా లజపతి రాయ్కి తగిలిన గాయాల వల్ల ఆయన మరణించడం జరిగింది. అదే కాలంలో HSRA అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ HSRA యొక్క సంస్థ స్థాపించబడింది 1928లో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో. HSRA ఎక్కడ స్థాపించబడింది అంటే ఫిరోజ్ షా కోట్ల మైదానంలో 1928లో స్థాపించబడింది. 1929 ఏప్రిల్ నాటికి ఈ సంస్థలో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ శాసనసభ మీద బాంబులు విసిరారు. ఈ యొక్క సభ్యులైన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ సభ్యులైన భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ వీరు శాసనసభ మీద బాంబులు విసిరారు. ఇర్విన్ ప్రభు ప్రయాణించే రైలును వీరు పేల్చివేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ HSRA నాయకులు ఎవరు అంటే ఈ యొక్క భగత్ సింగ్, అదేవిధంగా అజయ్ ఘోష్, జతిన్ దాస్ వీరు నాయకులు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ నాయకులు వేరు. ఇందులో భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్తతో కలిసి శాసనసభ మీద ఏప్రిల్ 1929లో బాంబు వేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వైస్రాయ్గా ఉన్న ఇర్విన్ ప్రభు యొక్క ప్రయాణించే రైలు పేల్చేయడానికి వీరు ప్రయత్నం చేశారు. కాబట్టి భగత్ సింగ్ను ప్రభుత్వం ఉరితీసింది. అప్పటికి ఆయన వయసు ఎంత అంటే 23 సంవత్సరాలు. భగత్ సింగ్ వయసు 23 సంవత్సరాలు. ఈయన ఆ చనిపోయే సమయంలో పలికిన మాటలు ఏంటి అంటే బాంబు, తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు అని, సమాజంలో విప్లవం రావాలి అని కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. బాంబు, తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి నేను ఇష్టపడడం లేదు, సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి భగత్ సింగ్ పేర్కొన్నాడు. విప్లవం మానవాళి నుండి విడదీయలేని హక్కు అని ప్రకటించాడు. స్వాతంత్రం అందరికీ సహజమైన జన్మ హక్కు, శ్రామికుడు సమాజానికి నిజమైన సంరక్షకుడిని చెప్పాడు. స్వాతంత్రం అనేది అందరికీ కూడా సహజమైన జన్మ హక్కు, శ్రామికుడు సమాజానికి నిజమైన సంరక్షకుడు అని చెప్పాడు. ఈ విప్లవ బలిపీఠానికి మా యవ్వనాన్ని సమర్పించాం. విప్లవ బలిపీఠానికి యవ్వనాన్ని
సమర్పించాం. ఇలాంటి మహత్తర త్యాగానికి చేసే ఎలాంటి త్యాగమైనా కూడా ఏమంత గొప్పది కాదు అని ఈయన పేర్కొన్నాడు. మేము ఉల్లాసంగా ఉన్నాం, విప్లవం రాకకై నిరీక్షిస్తున్నాం, ఇంక్విలాబ్ జిందాబాద్. ఫ్రెండ్స్, ఈ యొక్క కొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరిచ్చారు? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అది. భగత్ సింగ్ ఈ యొక్క నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాహోర్ కాంగ్రెస్ సమావేశం 1929 డిసెంబర్లో చూసినట్లయితే 1929 డిసెంబర్లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలోనే అధికారికంగా డిమాండ్ చేశారు, సంపూర్ణ స్వరాజ్ని అధికారికంగా డిమాండ్ చేశారు. 1930 జనవరి 26న ఈ సమావేశం ఎప్పుడు జరిగింది? 29 డిసెంబర్లో జరిగింది. ఆ డిసెంబర్లో నిర్ణయం తీసుకున్నారు 1930 జనవరి 26న స్వతంత్ర దినోత్సవం జరుపుకుందాము అని ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలోనే ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞ కూడా ఇక్కడ 1930 జనవరి 26న చేయడం జరిగింది, సంపూర్ణ స్వరాజ్య తీర్మానంలో భాగంగా. అలహాబాద్ సమావేశం ఇది 1931లో జరిగింది. ఈ అలహాబాద్ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఎవరు అని చూస్తే మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీరందరూ కూడా అలహాబాద్ సమావేశంలో పాల్గొన్న నాయకులు. తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం, దీనిని మనం దండి ఉప్పు సత్యాగ్రహం అని వివిధ పేర్లతో శాసనోల్లంఘన ఉద్యమం. ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో ఈ గాంధీజీ పాత్ర చూసినట్లయితే ఈ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉప్పు యాత్ర అని కూడా పేర్కొంటారు. ఏమంటారు అంటే ఉప్పు యాత్ర. దేశాన్ని ఉప్పు మాత్రమే ఏకం చేసే శక్తి ఉంది, ఉప్పు మాత్రమే దేశాన్ని ఏకం చేసే శక్తి ఉందని చెప్పేసి గాంధీజీ గ్రహించాడు. ఇర్విన్కి లేఖ రాశాడు. ఆ లేఖలో 11 మార్చిలోగా డిమాండ్లు పరిష్కరించకపోతే కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమం చేయబడుతుంది అని పేర్కొన్నాడు. గాంధీజీ ఇర్విన్కి రాసిన లేఖలో మార్చి 11లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమం చేయబడుతుందని లేఖ రాయడం జరిగింది. 11 డిమాండ్లు ఉంచాడు ఆ లేఖలో. ఇది ఎప్పుడు రాశాడు అంటే 1930 జనవరి 31న రాయడం జరిగింది. జనవరి 31న ఈ లేఖ రాశాడు. మార్చి 11లోగా డిమాండ్లు పరిష్కరించమని రాయడం జరిగింది. ఇక్కడ ఉప్పు, ఈ ఉప్పు అనేది ఆహారంలో ముఖ్యమైన పదార్థం. ఈ ఉప్పు మీద పన్ను, దాని తయారీపై ప్రభుత్వ గుత్తాధిపత్యం బ్రిటిష్ పాలన యొక్క నిరంకుశ వైఖరి వెల్లడిస్తుంది అని గాంధీజీ పేర్కొన్నాడు. ఉప్పు తయారీ మీద గుత్తాధిపత్యం ఎవరిది? బ్రిటిష్ వారిది. ఉప్పు తయారీ మీద గుత్తాధిపత్యం బ్రిటిష్ వారిది. ఈ యొక్క గుత్తాధిపత్యం వల్ల బ్రిటిష్ పాలన యొక్క నిరంకుశ వైఖరి తెలుస్తుంది అని గాంధీజీ పేర్కొన్నాడు. ఈ ఉప్పు మీద వేసిన పన్నును రద్దు చేయాలి అని డిమాండ్ అందరినీ కూడా ఆకట్టుకుంది. ఈ ఉప్పు మీద వేసిన పన్ను ఏదైతే ఉందో దానిని రద్దు చేయాలి, ఈ అంశము ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంది. దండియాత్ర మార్చి 11లోగా డిమాండ్లు పరిష్కరించమని కోరాడు. కాబట్టి ఇక్కడ రిప్లై ఏమీ రాకపోయేసరికి మార్చి 12వ తారీఖున, ఫ్రెండ్స్ ఈ విషయం గమనించండి, ఉప్పు యాత్ర ఎప్పుడు ప్రారంభమైందని గత డిఎస్సిలో అడిగిన ప్రశ్న అది. మార్చి 12వ తేదీన. ఈ మార్చి 12న 78 మందితో ఉప్పు యాత్ర ప్రారంభించిన గాంధీజీ. సబర్మతిలోని గాంధీ ఆశ్రమం నుండి గుజరాత్ తీర పట్టణం వరకు కూడా, ఆ తీర పట్టణంలో ఉన్న దండి అనే ప్రాంతం వరకు ఉప్పు యాత్ర సాగించడం జరిగింది. ఇది 240 మైళ్ళకు పైగా 24 రోజులు, రోజుకు 10 మైళ్ళ చొప్పున నడిచి ఇక్కడ ఏప్రిల్ 6న దండి చేరుకొని సముద్ర నీటిని మరిగించి అక్కడ ఉప్పు తయారు చేసి శాసనాన్ని ఉల్లంఘించాడు. అంటే ఉప్పు గుత్తాధిపత్యం ఎవరిది? బ్రిటిష్ వారే తయారు చేయాలి. కాబట్టి ఇక్కడ స్వయంగా గాంధీజీ ఉప్పును తయారు చేసి బ్రిటిష్ వారి యొక్క శాసనాన్ని ఉల్లంఘించడం జరిగింది. కాబట్టి దీనిని శాసన ఉల్లంఘన ఉద్యమం అని పేర్కొన్నారు. మరొక పక్క అబ్దుల్ గఫర్ ఖాన్, ఈయన మహాత్మా గాంధీ పట్ల శ్రద్ధాశక్తులు కలిగిన శిష్యుడు. అబ్దుల్ గఫర్ ఖాన్
1930 ఏప్రిల్లో ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. 1930 ఏప్రిల్ నెలలో అబ్దుల్ గఫర్ ఖాన్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ప్రజలు పెషావర్ వీధులలో పోలీస్ కార్పులు ఎదుర్కొంటూ ప్రదర్శనలు చేశారు. పోలీసులు కాల్పులు జరుపుతున్నా కానీ ప్రజలందరూ కూడా పెషావర్ వీధులలో ప్రదర్శనలు చేశారు. నెల తరువాత గాంధీజీని అరెస్ట్ చేశారు. అయితే షోలాపూర్లో ప్రజలు బ్రిటిష్ నిర్మాణాల మీద దాడి చేశారు. ఎప్పుడైతే గాంధీజీని అరెస్ట్ చేశారో కోపోద్రిక్తులైన ప్రజలు షోలాపూర్ ప్రాంతంలో బ్రిటిష్ నిర్మాణాల మీద దాడి చేశారు. బ్రిటిష్ వారు సుమారు 1,00,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇర్విన్ ఒప్పందం. ఈ సందర్భంలో మరోసారి ఉద్యమాన్ని నిలిపివేయాలి అని గాంధీజీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇర్విన్తో ఒప్పందం అంటే ఈ 1,00,000 మందిని అరెస్ట్ చేశాడు కాబట్టి వీరందరినీ కూడా విడుదల చేయడం గురించి మరొకసారి ఉద్యమం నిలిపివేయాలని చెప్పేసి ఇక్కడ ఇర్విన్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు గాంధీజీ. ఎప్పుడు 1931 మార్చి 5న ఖైదీలను విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఇర్విన్ ఒప్పందం ద్వారా లండన్లో జరిగే మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. అయితే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడానికి గాంధీజీ ఒప్పుకున్నాడు. మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1930లో జరిగింది. రెండో సమావేశంలో జాయిన్ అవ్వడానికి గాంధీజీ ఒప్పందం ద్వారా ఒప్పుకున్నాడు. డిసెంబర్ 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ వెళ్ళాడు. అయితే అక్కడ చర్చలు విఫలమయ్యాయి. ఉద్యమంలో పాల్గొన్న సామాజిక వర్గాలు చూసినట్లయితే పాటీదారులు, జాట్లు, వ్యాపారులు, మహిళలు. ఈ ఉప్పు సత్యాగ్రహంలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న సామాజిక వర్గాలు పాటీదారులు, జాట్లు, వ్యాపారులు, మహిళలు. ఇక్కడ పాటీదారులు ఎక్కడున్నారు? గుజరాత్లో ఉన్నారు. అదేవిధంగా జాట్లు ఉత్తరప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలలో ధనిక రైతు సంఘాలు. జాట్లు అంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ధనిక రైతు సంఘాలు జాట్లు. వీరు ధరలు తగ్గుదల, ఆర్థిక మాంద్యం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నారు జాట్లు. కాబట్టి వీరు కూడా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత వ్యాపారులు రూపాయి స్టెర్లింగ్ విదేశీ మారకపు నిష్పత్తి ఉండాలని బ్రిటిష్ వారిని కోరారు. 1920లో ది ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ను 1920లో వ్యాపారులందరూ కూడా ది ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ను 1927లో FICCIను స్థాపించారు. 1927లో FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. 1927లో పిక్కీ అంటాం, దాన్ని స్థాపించడం జరిగింది వ్యాపారులందరూ కలిసి. శాసనోల్లంఘన ఉద్యమానికి మద్దతు తెలిపిన వారు ఎవరు అంటే పురుషోత్తమ్ దాస్, ఠాకూర్ దాస్, GD బిర్లా నాయకత్వంలో GD బిర్లా నాయకత్వంలో వ్యాపారులందరూ కూడా శాసనోల్లంఘన ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ ఉద్యమానికి ఆర్థిక సహాయం కూడా చేశారు వ్యాపారులు. అయితే ఈ వ్యాపారులు కాంగ్రెస్కి దగ్గర ఎప్పుడైతే అయ్యారో అక్కడ నుంచి కార్మికులందరూ కూడా దూరం అయ్యారు. ఒక్క నాగపూర్ కార్మికులు మాత్రమే పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. మిగిలిన కార్మికులందరూ కూడా కాంగ్రెస్కు దూరం అయ్యారు. ఒక్క నాగపూర్ కార్మికులు మాత్రమే పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ సమ్మె చేసిన వారు ఎవరు అంటే 1930లో రైల్వే కార్మికులు, చోటా నాగపూర్ తగరపు గని కార్మికులు. రైల్వే కార్మికులు, చోటా నాగపూర్ తగరపు గని కార్మికులు 1930 సంవత్సరంలో వీరందరూ కూడా గాంధీ టోపీలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. 1932లో నౌకాశ్రయ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది, సమ్మె చేశారు. తర్వాత మహిళలు శాసనోల్లంఘన ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలే ఉప్పు కూడా తయారు చేయడం జరిగింది. తర్వాత ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో ఎవరు పాల్గొనలేదు అంటే ఎవరికి పరిమితి విధించబడింది అని మనం ఆలోచించినట్లయితే ఈ ఉద్యమంలో పాల్గొనని వారు ఎవరు అంటే ముఖ్యంగా దళితులు, ముస్లింలు. శాసనోల్లంఘన ఉద్యమంలో వీరికి పరిమితులు అనేవి విధించబడ్డాయి. ఇక్కడ దళితుల గురించి ఆలోచించినట్లయితే ఈ దళితులను ఏ పేర్లతో పిలుస్తారు అని చూస్తే ముఖ్యంగా అంటరాని వారు అని, అణగారిన వర్గాల వారు అని పేర్కొంటారు. దళితులను
అంటరాని వారు, అణగారిన వర్గాల వారు అని వివిధ పేర్లతో పిలవడం జరిగేది. చాలా కాలం ఈ దళితులను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే, ఒకవేళ దళితులను ఈ యొక్క ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం వారిని పురుగొల్పినట్లయితే ఉన్నత కులాల వారు ఎవరైతే ఉంటారో ఆ ఉన్నత కులాలకు చెందిన హిందువులు మనస్తాపానికి గురవుతారని చెప్పేసి వీరిని ఈ ఉద్యమానికి దూరంగా ఉంచడం జరిగింది. కాబట్టి చాలా కాలం దళితులను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇక్కడ గాంధీజీ ఈయన అంటరానితనం నిర్మూలించకపోతే 100 సంవత్సరాలు గడిచినా కానీ స్వరాజ్యం రాదు అని గాంధీజీ పేర్కొన్నాడు. అంటరానితనాన్ని నిర్మూలించకపోతే 100 సంవత్సరాలు గడిచినా కానీ స్వరాజ్యం రాదని చెప్పేసి గాంధీజీ పేర్కొన్నాడు. అంతేకాకుండా అంటరాని వారిని హరిజనులు లేదా దేవుని సంతతి అని గాంధీజీ పేర్కొన్నాడు. హరిజనులు అని, దేవుని సంతతి అని పేర్కోవడం జరిగింది. అంటరానితనం పాపమని, అగ్ర కులాల వారు దానిని వదిలి మనసు మార్చుకోవాలని గాంధీజీ నచ్చ చెప్పారు. అంటరానితనం అనేది పాపం, అగ్ర కులాల వారు వదిలివేయండి, మనసు మార్చుకోండి అని చెప్పి గాంధీజీ నచ్చ చెప్పారు. శాసన ఉల్లంఘన ఉద్యమంలో దళితుల భాగస్వామ్యం తాము బలంగా ఉన్న మహారాష్ట్ర, నాగపూర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు దళితులు బలంగా అంటే మహారాష్ట్ర ప్రాంతము, నాగపూర్ ప్రాంతము. వీరు ఉన్న ప్రాంతానికి మాత్రమే ఈ ఉద్యమంలో వీరికి భాగస్వామ్యం అనేది ఉంది. అయితే ఇక్కడ భంగి వీరు కూడా దళితులలో ఒక భాగమే. ముఖ్యంగా వీరు ఏ పని చేస్తారు అంటే స్వీపర్లు. భంగీలు అనేవారు ఎవరంటే స్వీపర్లు. కాబట్టి ఈ భంగీ పనికి గౌరవం కల్పించాలని చెప్పి గాంధీజీ కూడా తానే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రపరిచాడు. భంగీ పనికి గౌరవం కల్పించాలి అని చెప్పి గాంధీజీ స్వయంగా మరుగుదొడ్లు శుభ్రపరిచాడు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈయన దళితుల నాయకుడు. 1930 సంవత్సరంలో దళితులను అణగారిన తరగతుల సంఘంగా ఈయన ఏర్పాటు చేశాడు. దళితులందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చి వారిని అణగారిన తరగతుల సంఘంగా ఏర్పాటు చేశాడు అంబేద్కర్ 1930 సంవత్సరంలో. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని గాంధీజీతో ఘర్షణ పడ్డాడు ప్రత్యేకంగా. ఎందుకంటే వీరు ఎన్నిక లేని వారుగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి నియోజకవర్గాలు కావాలని చెప్పేసి అంబేద్కర్ గాంధీజీతో ఘర్షణ పడ్డాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. అయితే తర్వాత పూనా ఒడంబడిక జరిగింది. ఇప్పుడు 1932 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో పూనా ఒడంబడిక ఎవరెవరికి, అంబేద్కర్కు గాంధీజీకి మధ్య పూనా ఒడంబడిక జరిగింది. ఈ ఒప్పందంలో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో లేదా దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితులకు ప్రావిన్స్లోనూ కేంద్ర శాసనసభలోనూ ప్రత్యేక సీట్లు కేటాయించడానికి ఒప్పుకున్నారు. దళితులకు లేదా ఎస్సీలకు ప్రావిన్స్లోనూ కేంద్ర శాసనసభలో కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించడానికి ఈ పూనా ఒడంబడిక ద్వారా ఒప్పందం అనేది కుదిరింది. తర్వాత ముస్లింలు, వీరు జనాభా అధికంగా ఉన్న ప్రావిన్సులు ఏంటి? ముస్లింలు ఏ ప్రావిన్సులలో ఎక్కువ మంది ఉన్నారని చూస్తే బెంగాల్, పంజాబ్ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా జనాభా నిష్పత్తికి ప్రాతినిధ్యం ఇస్తే ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ అనేది ఉపసంహరించుకుంటాం. జనాభా నిష్పత్తికి ప్రాతినిధ్యం ఇస్తే ప్రత్యేక నియోజకవర్గాలు ఆ డిమాండ్ను ఉపసంహరించుకుంటామని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా పేర్కొన్నాడు. ఎంఆర్ జైకర్, ఈయన హిందూ మహాసభకు చెందినవాడు. ఎంఆర్ జైకర్ అయితే ఈయన 1928లో చర్చలు జరిగే సమయంలో ముస్లింలను వ్యతిరేకించడం వల్ల ఈ యొక్క పరిష్కారం మీద ఆశలు అనేవి క్షీణించాయి. అంటే ప్రత్యేకంగా నియోజకవర్గాలు డిమాండ్ వీరు చేస్తూ ఉన్నారు,
కాబట్టి ఈ సమయంలో మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడు, జనాభాను బట్టి మా నిష్పత్తికి ప్రాతినిధ్యం ఇస్తే మేము ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ అనేది ఉపసంహరించుకుంటాం అని మహమ్మద్ అలీ పేర్కొన్నాడు. ఆ సమయంలో ఎంఆర్ జైకర్ అనే హిందూ మహాసభకు చెందినవాడు ఆయన ఏమన్నారంటే 1928లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు జరిగే సమయంలో ఈ ఎంఆర్ జైకర్ వ్యతిరేకించడం వల్ల పరిష్కారంపై ఆశలు అనేవి క్షీణించాయి. తర్వాత మహమ్మద్ ఇక్బాల్ 1930వ సంవత్సరంలో ఈయన ముస్లిం లీగ్ అధ్యక్షుడు. మహమ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లిం లీగుకు అధ్యక్షుడు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాడు మహమ్మద్ ఇక్బాల్. ప్రత్యేక నియోజకవర్గాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాడు. ప్రస్తుత స్థితికి నన్ను నేను రూపొందించుకునేలా చేసిన మతాన్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రస్తుత స్థితికి నన్ను నేను రూపొందించుకునేలా చేసిన మతాన్ని నేను ప్రేమిస్తున్నాను. ముస్లింలు ఆర్థికంగా వెనకబడడం, మితిమీరిన అప్పులు పంజాబ్లో ఉండడం, ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వంటి విషయాలు బట్టి ప్రత్యేక నియోజకవర్గాల భావన సరైనదే అని కూడా మహమ్మద్ ఇక్బాల్ పేర్కోవడం జరిగింది. ఏమని? ముస్లింలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఈ ఆర్థికంగా వెనకబడి ఉండడాన్ని బట్టి ఎక్కువ అప్పులు అనేవి పంజాబ్లో ముస్లింలకు ఉన్నాయి. కాబట్టి ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఇటువంటి విషయాలు బట్టి ప్రత్యేక నియోజకవర్గాల భావన సరైనదే అని మహమ్మద్ ఇక్బాల్ గ్రహించారు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం 1942 జూలై 14 జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం ఎప్పుడు జరిగింది అంటే 1942 జూలై 14 జరిగింది, వార్దా సమావేశంలో. ఈ యొక్క తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. 1942 జూలై 14 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. ఇక్కడ 1942లో ఆగస్టు 8వ తారీఖున బొంబాయి సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కూడా ఆమోదించడం జరిగింది. వర్కింగ్ కమిటీ తీర్మానం ఎప్పుడు జరిగింది? 1942 జూలై 14. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఆమోదించింది? 1942 ఆగస్టు 8న బొంబాయి సమావేశంలో కాంగ్రెస్ ఆమోదించడం జరిగింది. వార్దా సమావేశంలో వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది గాంధీ చేత ప్రారంభించబడింది. ఈ యొక్క ఉద్యమంలో గాంధీజీ చేయండి లేదా చావండి అనే ప్రసంగాన్ని చేశాడు. చేయండి లేదా సావండి. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఉద్దేశం ఏంటి అని చూస్తే, భారతీయులకు అధికారాన్ని బదలాయించి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేస్తూ చేసిన ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం. అంటే బ్రిటిష్ వారందరూ కూడా అధికారం అనేది భారతీయులకు ఇవ్వాలి, ఇచ్చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అది ఈ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క తీర్మానం. ఇందులో పాల్గొన్న ప్రముఖులు ఎవరు? జయప్రకాష్ నారాయణ, అరుణా అసఫాలి, రామ మనోహర్ లోహియా. జయప్రకాష్ నారాయణ, అరుణ అసఫాలి, రామ మనోహర్ లోహియా వంటి ప్రముఖులు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఈ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలు ఎవరు అని చూస్తే, బెంగాల్ ప్రాంతం నుంచి మాతంగిని హిజ్రా, బెంగాల్ ప్రాంతం నుంచి మాతంగిని హిజ్రా, అస్సాం ప్రాంతం నుంచి కనకలత బారువా, అస్సాం ప్రాంతం నుండి కనకలత బారువా. అదేవిధంగా ఒడిశా ప్రాంతం నుంచి రమాదేవి. వీరు ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖమైన స్త్రీలు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి 1 సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది బ్రిటిష్ వారికి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేయడానికి 1 సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది. తర్వాత బంకిం చంద్ర చటర్జీ. ఈయన భరతమాత చిత్రాన్ని మొదట రూపొందించాడు. బంకిం చంద్ర చటర్జీ భరతమాత చిత్రాన్ని మొదట రూపొందించాడు. అంతేకాకుండా వందే మాతర గేయాన్ని కూడా రాశాడు. 1870వ సంవత్సరంలో ఈ వందే మాతర గేయాన్ని ఆనందమట్ట అనే నవలలో చేర్చాడు. 1870వ సంవత్సరంలో ఆనందమట్ట అనే నవలలో వందే మాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ చేర్చాడు. స్వదేశీ ఉద్యమంలో బెంగాల్ అంతటా కూడా దీనిని ఆలపించారు. అదేవిధంగా అవనీంద్రనాథ్ ఠాగూర్ 1905 సంవత్సరంలో
ప్రసిద్ధ భారతమాత చిత్రాన్ని రూపొందించాడు. మొట్టమొదటి భారతమాత చిత్రాన్ని ఎవరు రూపొందించారు? బంకిం చంద్ర చటర్జీ. 1905 సంవత్సరంలో ప్రసిద్ధమైన భారతమాత చిత్రాన్ని ఎవరు రూపొందించారంటే అవనీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ భారతమాత విద్య, ఆహారం, దుస్తులు ఇస్తున్నట్లు చూపబడింది. అవనీంద్రనాథ్ ఠాగూర్ ప్రకారము భారతమాత విద్య, ఆహారం, దుస్తులు ఇస్తున్నట్లు చూపబడింది. ఆమె చేతిలో దండ ఆమె నిడంబరతను నొక్కి చూపుతుంది. భారతమాత చేతిలో దండ ఆమె యొక్క నిడంబరతను నొక్కి చెబుతుంది. రవివర్మ వలె చిత్రకళా శైలిని అభివృద్ధి చేసే ప్రయత్నము అవనీంద్రనాథ్ ఠాగూర్ చేశాడు. రవివర్మ ఏ విధంగా అయితే చిత్రకళలో ప్రసిద్ధుడో అటువంటి శైలినే ఈయన కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు అవనీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ప్రాంతంలో జానపద పునరుద్ధరణ కోసం ఈయన యక్షగానాలు, బాలగేయాలు, పురాణాలు ఇటువంటివి సేకరించాడు. ఎందుకని? జానపదాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ప్రాంతంలో యక్షగానాలు, బాలల గేయాలు, పురాణాలను సేకరించాడు. అదేవిధంగా నటేష శాస్త్రి మద్రాస్ ప్రాంతంలో తమిళ జానపద కళలు సేకరించాడు. తమిళ జానపద కళలను మద్రాస్ ప్రాంతంలో సేకరించింది ఎవరు అంటే నటేష శాస్త్రి. అదేవిధంగా యక్షగానాలు, బాలల గేయాలు, పురాణాలు సేకరించింది ఎవరు బెంగాల్ ప్రాంతంలో అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దక్షిణ భారతదేశ జానపద సాహిత్యం అనే 4 సంపుటాలు నటేష శాస్త్రి ప్రచురించాడు. దక్షిణ భారతదేశ జానపద సాహిత్యం అనే 4 సంపుటాలు ప్రచురించడం జరిగింది. జాతీయ నాయకులలో ఎక్కువ మంది భారతమాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కనిపిస్తారు. ఎక్కువ మంది జాతీయ నాయకులు చిత్రాలు చూసినట్లయితే ఎలా ఉంటాయి? శిరస్సు భారతమాతకు వంచి నమస్కరిస్తున్నట్లు ఉంటాయి. త్రిశూలం, ఏనుగు, సింహం ఉన్న భారతమాత చిత్రంలో ఈ జంతువులు అధికారానికి, శక్తికి చిహ్నాలుగా ఉన్నాయి. త్రిశూలము, ఏనుగు, సింహం. త్రిశూలం, ఏనుగు, సింహం. ఈ యొక్క భారతమాత చిత్రంలో ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఇవి అధికారానికి, శక్తికి చిహ్నాలుగా ఉన్నాయి. అదేవిధంగా త్రివర్ణ పతాకం బెంగాల్ స్వదేశీ ఉద్యమ సమయంలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపుతో ఈ త్రివర్ణ పతాకం రూపొందించబడింది. బెంగాల్ స్వదేశీ ఉద్యమ సమయంలో అప్పుడు రంగులేంటి? ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. వీటితో త్రివర్ణ పతాకం అనేది బెంగాల్ స్వదేశీ ఉద్యమంలో రూపొందించబడింది. మరొకసారి రంగులేంటి అంటే ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. ఇది బ్రిటిష్ ఇండియాలో 8 ప్రావిన్సులను సూచిస్తూ 8 కలువ పూలు హిందూ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ నెలవంక కలిగి ఉంది. భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో 8 ప్రావిన్సులు ఉన్నాయి. ఈ 8 ప్రావిన్సులను సూచించేవి 8 కలువ పువ్వులు. ఈ 8 కలువ పువ్వులు హిందూ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నట్లు నెలవంక కూడా కలిగి ఉంది. అదేవిధంగా నెలవంక కూడా కలిగి ఉన్నట్లు ఈ త్రివర్ణ పతాకంలో చూపబడింది. తర్వాత స్వరాజ్యం పతాకం 1921కి ఈ పతాకాన్ని గాంధీజీ రూపొందించాడు. స్వరాజ్య పతాకాన్ని. ఈ గాంధీజీ రూపొందించిన పతాకంలో రంగులేంటి? ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు. త్రివర్ణ పతాకంలో రంగులేంటి అంటే ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. గాంధీజీ రూపొందించిన పతాకంలో రంగులేంటి అంటే ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు. మధ్యలో రాట్నం ఉంది. స్వయం సహాయాన్ని ఈ యొక్క రాట్నం అనేది సూచిస్తుంది. స్వయం సహాయం గాంధేయవాద ఆదర్శం. ఈ యొక్క ఉద్యమ సమయంలో జెండా మోయడం, ఎత్తి పట్టుకోవడం ధిక్కరణకు చిహ్నంగా మారింది. ఏ ఉద్యమం? స్వరాజ్య ఉద్యమ సమయంలో జెండా మోయడం అనేది ఎత్తి పట్టుకోవడం ధిక్కరణకు చిహ్నంగా మారింది. తర్వాత తరణి చరణ్ చటోపాధ్యాయ. భారత్ బర్ష్ చరిత్ర రచయిత తరణి చరణ్ చటోపాధ్యాయ. భారత్ బర్ష్
ఇతిహాస్ అని కూడా ఈ భరత్వర్ష్ చరిత్రను పేర్కొంటారు. భరత్వర్ష్ చరిత్ర ఎవరు రాశారు? తరణి చరణ్ చటోపాధ్యాయ. దీనికి ఉన్న మరొక పేరేంటి? భరత్వర్ష్ ఇతిహాస్ అని పేర్కోవడం జరుగుతుంది. ఈ చటోపాధ్యాయ భారత్కి వచ్చిన విదేశీయులు ప్రజల ధైర్యం, నిజాయితీ, వినయం చూసి ఆశ్చర్యపోయేవారని, భారతదేశానికి ఎవరైతే విదేశీయులు వచ్చారో ఆ వచ్చిన విదేశీయులందరూ కూడా ఈ భారతదేశ ప్రజల యొక్క ధైర్యాన్ని, నిజాయితీని, వినయాన్ని చూచి ఆశ్చర్యపోయేవారు అని, ఆ రోజులలో హిందువులు టాటారీ, చైనా, ఇతర దేశాలను జయించి తమ జెండా ఎగరవేశారు. అంటే ఇతర దేశాలలో కూడా ఈ భారతీయులు తమ జెండాలు ఎగరవేశారు అని. ఇప్పుడైతే చిన్న ద్వీపం నుండి, అంటే ఇంగ్లాండ్ ప్రాంతం, ఈ చిన్న ద్వీపం నుండి కొద్దిమంది సైనికులు భారత్ గడ్డ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని ఈ భరత్వర్ష్ చరిత్రలో తరణి చరణ్ చటోపాధ్యాయ పేర్కోవడం జరిగింది. తర్వాత ముఖ్యమైన తేదీలు ఈ యొక్క లెసన్లో కొన్ని పేర్కోవడం జరిగింది, అవి చూద్దాం. 1918, 1919 ఉత్తరప్రదేశ్లో ఇబ్బంది పడుతున్న రైతులకు బాబా రామచంద్ర నాయకత్వం వహించాడు. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న రైతులకు బాబా రామచంద్ర నాయకత్వం వహించాడు 1918, 1919 సమయంలో. అదేవిధంగా ఏప్రిల్ 1919 రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా గాంధీ మార్గంలో హర్తాళ్ చేయడం జరిగింది. రౌలత్ చట్టము, జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా గాంధీజీ మార్గంలో హర్తాళ్ చేశారు. జనవరి 1921 సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం అనేది ప్రారంభించబడింది. 1921లో సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించబడింది జనవరి నెలలో. 1922 ఫిబ్రవరి చౌరీ చౌరా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించడం జరిగింది. చౌరీ చౌరా, దాంతోపాటు గాంధీజీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాడు 1922 ఫిబ్రవరిలో. మే 1924 అల్లూరి సీతారామరాజు అరెస్టుతో ముగిసిన 2 సంవత్సరాల సాయుధ గిరిజన పోరాటం మే 25 మే నెల 1924 సంవత్సరం. మే నెల 1924 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు అరెస్టుతో ఈ యొక్క 2 సంవత్సరాల సాయుధ గిరిజన పోరాటం అనేది ముగిసింది. మే నెలలో అల్లూరి సీతారామరాజు అరెస్టు కావడం జరిగింది. డిసెంబర్ 1929 లాహూర్ సమావేశం. డిసెంబర్ 1929లో లాహూర్ సమావేశం. ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం డిమాండ్ను కాంగ్రెస్ ఆమోదించింది. 1930 అంబేద్కర్ అణగారిన వర్గాల సమైక్యను స్థాపించాడు. 1930లో అణగారిన వర్గాల సమైక్యను అంబేద్కర్ స్థాపించాడు. 1930 మార్చి నెలలో దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాడు. దండి వద్ద ఉప్పు చట్టాన్ని గాంధీజీ ఉల్లంఘించడం ద్వారా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని మార్చి నెలలో ప్రారంభించడం జరిగింది. 1931 గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ముగించాడు 31లో. 31 డిసెంబర్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు గాంధీజీ. అదేవిధంగా 1932 శాసనోల్లంఘన ఉద్యమం తిరిగి ప్రారంభించబడింది. 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమం తిరిగి ప్రారంభించబడింది. అదేవిధంగా కొత్త పదాలు కూడా కొన్ని పేర్కోవడం జరిగింది. అందులో బలవంతపు నియామకం అంటే వలస రాజ్య ప్రజలను సైన్యంలో చేరమని బలవంతం చేసే ప్రక్రియ. వలస రాజ్యంలో ఉన్న ప్రజలను, అంటే ఉదాహరణ బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలను ఆ బ్రిటిష్ సైన్యంలో చేరమని బలవంతం చేసే ప్రక్రియనే బలవంతపు నియామకం అని పేర్కోవడం జరిగింది. బహిష్కరణ, దీనిని బాయ్కట్ అంటాం. సాధారణ నిరసన లాంటిది ఇది. వ్యక్తులతో వ్యవహరించడానికి, సహవాసం చేయడానికి, కార్యకలాపాలలో పాల్గొనడానికి, వస్తువులను ఉపయోగించడానికి కూడా నిరాకరించడమే బాయ్కట్ అంటే ప్రతి దానిని నిరాకరించడం. వ్యక్తులతో కలిసి ఉండడానికి కానీ, లేదా వారితో సహవాసం చేయడానికి కానీ, వివిధ కార్యకలాపాలలో పాల్గొనడానికి కానీ, వివిధ వస్తువులు ఉపయోగించడానికి కానీ అన్నిటినీ కూడా నిరాకరించడమే బాయ్కట్ అని లేదా బహిష్కరణ అని పేర్కొంటారు. అదేవిధంగా దిగ్బంధనం, ఒక దుకాణం, కర్మాగారం, కార్యాలయ ప్రవేశాన్ని అడ్డుకునే ప్రదర్శన. అంటే దిగ్బంధనం అంటే అడ్డుకునే ప్రదర్శనని దిగ్బంధనం అని చెప్తారు. బెగర్,
ఎలాంటి చెల్లింపులు చేయకుండా, అంటే వారికి ఎటువంటి పారితోషికం కానీ, ఎటువంటి శాలరీస్ కానీ, ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు లేకుండా గ్రామస్తుల చేత బలవంతంగా పని చేయించుకోవడమే బెగర్ అంటే. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో 10th క్లాస్లోని హిస్టరీ విభాగంలో లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి వీడియోలో మరో క్లాసుతో మేము ముందుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.